सर्व विघ्नहरं देवं सर्व विष्णु विवर्जितं सर्व सिद्धि प्रदातं महादेवं गणनायकं సత్య ప్రమాణాల దేవుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతంగా సాక్షాత్కరిస్తున్న ఈ ప్రాంగణంలో మరో మహత్తర ఘట్టం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్య భవ్య కళ్యాణ ఉత్సవం. స్వామివారు అష్టైశ్వర్య ప్రదాయకుడు, సకల శుభాలను సకల విఘ్నాలను తొలగించి మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను సంప్రాప్తిస్తారు. స్వామివారి కళ్యాణ ఉత్సవ శోభను కాణిపాకం దేవస్థానం నుంచి వేయించేసిన అర్చక వేణ్యుల్ని ప్రారంభించవలసిందిగా మనవి. కాణిపాక వినాయకుడు స్వయంభూ బావిలో పుట్టి పెరుగుతున్న స్వామి. మొదట్లో శిరస్వరికి దర్శనం, మళ్ళీ తొండం కనిపించడం ప్రారంభమైంది. ఇప్పుడు కొంచెవరికి దర్శనం. కొద్దిగా బావిలో పుట్టి పెరుగుతున్న స్వామి. మొదట్లో ఈ గ్రామాన్ని విహారపురి అనిపించేవారు. ఇక్కడ చెవిటివాడు, గుడ్డివాడు, మూగవాడు ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఏతం బావి చూసే ఉంటారు. ఏతంతో నీటిని పొలాలకు పారిస్తుండగా బావిలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఏతం బానతో మరింత బావి పొడికి తీస్తామని ముగ్గురు సోదరులు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏతం బాన భూమి అడుగుకు తగిలి రాయికి తగిన విధంగా కందుమని శబ్దం వినిపిస్తుంది. భూమి అడుగు నుంచి రక్తం బొట్టలాగా వచ్చి పైకి వెదజల్లుతుంది. ఆ రక్తం యొక్క బొట్లు వీరి శరీరాల పైన పడి ప్రక్షాళన జరిగి ముగ్గురికి ఒక్కసారిగా అంగవైకల్యం దూరమవుతుంది. చెవిటివాడికి వినపడుతుంది, గుడ్డివాడికి కనపడుతుంది, మూగవాడికి మాటలు వస్తుంది. ఈ ఆశ్చర్యం నుంచి చేరుకుని ఈ విషయాన్ని పోయి గ్రామస్తులకు తెలియజేస్తారు. గ్రామ ప్రజలు వీరికి అంగవైకల్యం పోవడానికి కారణం ఏమిటా అని ఆశ్చర్యంతో ఆ ప్రాంతానికి వచ్చి చూడగా స్వామి యొక్క శిరస్సు భాగం కనబడుతుంది. వినాయక స్వామి నిర్ధారించుకుని రక్తం రావడానికి కారణం వీరు వదిలిన ఏతం బాణ స్వామి యొక్క శిరస్సు వెనక భాగం తగిలి అక్కడి నుంచి నిలవకుండా రక్తం వస్తుంటుంది. గ్రామస్తులు రక్తాన్ని నిలపడానికి, స్వామిని శాంతపరచడానికి నిలపకుండా కొబ్బరికాయలు కొట్టేసాగారు. ఆ కొబ్బరి నీళ్లు, స్వామి రక్తము రెండు కలిపి ఏకరాపాతి భూమి వరకు పారి మళ్ళీ రక్తం రావడం లేస్తుంది. ఈ ఏకరాపాతి భూమిని కాని అంటారు. కాని అంటే ఏకరాపాతి భూమిని అర్థం. అంతవరకు పారింది కాబట్టి కాని పారకంగా క్రమేపీ కాణిపాకంగా పేరు వచ్చింది. స్వామి మొదటి దర్శనంతోనే చెవిటి, గుడ్డి, మూగవారిని అంగవైకల్యం నుంచి దూరం చేశారు. కాణిపాక వినాయకుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనడానికి అది మొదటి ఉదాహరణ. అదేవిధంగా శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు స్వామి దర్శనానికి కాలినడకన బయలుదేరి వస్తూ ఉంటారు. వారు తెచ్చుకున్న ఆహారం కాస్త దారి మధ్యలో అయిపోతుంది. చిన్నవాడైన లిఖితుడికి ఆకలిస్తుంది. అన్నని అడుగుతాడు, అన్న ఆకలిగా ఉంది, చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి కదా, ఒక పండు కోసుకుని తింటాను అన్నని అడుగుతాడు. దానికి అన్న అక్కడ యజమాని కానీ కాపలాదారు కానీ లేరు, అనుమతి లేకుండా పండు కోయడం అనేది దొంగతనం అవుతుంది, వద్దని వారిస్తాడు. కానీ ఆకలికి తట్టుకోలేని లిఖితుడు అన్న మాట లెక్క చేయక పండు కోసుకుని తినేస్తాడు. అన్న ధర్మానికి సత్యానికి కట్టుబడిన వ్యక్తి కాబట్టి ఈ విషయాన్ని ఆ ప్రాంతపు పెద్దకు తెలియజేసి క్షమాపణ కొని తమ్ముడిని తీసుకెళ్తామన్న ఉద్దేశంతో ఆ ప్రాంతపు పెద్ద అయిన రాజు దగ్గరికి తమ్ముడిని తీసుకెళ్తాడు. రాజా, నా తమ్ముడు ఆకలికి తట్టుకోలేకుండా ఎవరి అనుమతి లేకుండా పండు కోసుకుని తినేశాడు, అతన్ని క్షమించండి ప్రాధేయపడతాడు. దానికి రాజు ఏదైనా యజమాని కాపలాదారు లేకుండా అనుమతి లేకుండా పండు కోయడం అనేది దొంగతనమే అవుతుంది, దొంగతనాన్ని శిక్ష చేతుల్ని తీసివేయడమని లిఖితుడి యొక్క చేతులు తీసేస్తారు. ఊహించని పరిణామం, చేసేదేమీ లేదు. దుఃఖంతో తమ్ముడిని వెంటబెట్టుకుని స్వామి నువ్వే దిక్కని కాణిపాకం చేరుకుంటాడు. స్వామి దర్శనానికి ముందు పక్కన ఒక నది వెళ్తుంది. ఆ నదిలో అన్నదమ్ములు ఇద్దరు మునగడము, మునిగి లేచిన వెంటనే లిఖితుడికి దావిదికి చేతులు రావడం జరుగుతుంది. చేతుల్ని ప్రసాదించిన కనుక, బాహువుల్ని ప్రసాదించిన కనుక ఆ నదికి బాహుదా నది అనే పేరు రావడం జరుగుతుంది. ఇలా కాణిపాక వినాయకుడిని దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాణిపాక వినాయకుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనడానికి వందల ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మీరు కూడా మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషం ఉండండి. ఆరోగ్యం మాత్రమే కాదు, శరణం శ్రీ కాణిపాక వినాయక అని ఒక్కసారి మనసులో అనుకుని ఏ పని ప్రారంభించినా అప్పట్లో ఆటంకం లేకుండా విజయంతో కూడుకోండి. సంతోషం అంటే జయములో కాణిపాక వరసిద్ధి వినాయక భగవానికి. కాణిపాక క్షేత్రమే దిగి వచ్చి ఆ కాణిపాక క్షేత్రం నుంచి వచ్చిన పండితులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. తదేకమైన మనస్సుతో తిలకించవలసిందిగా ప్రార్థన. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే విశ్వాదికం శాంతమనాది నిధనం శివం సకలం నిష్కలంకం చ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురోన్ పరాపరాన్నత్వా గురువంశక్రమోదిదానం సదా జపమనంతం చ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్తగురోన్ క్రమాత్. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః.
श्रीगुरुभ्यो नमः हरिः ओम् आचार्यः आचम्या ॐ आत्मतत्त्वाय स्वाहा ॐ विद्यातत्त्वाय स्वाहा ॐ शिवतत्त्वाय स्वाहा ॐ शिवाय नमः प्राणानायम्या ब्रह्मभूर्भुवस्सवरों मम यजमानस्य उपात्तदुर्दक्षेद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्रीमहाशम्भोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानव्यवहारगजान्तरमानेन श्रीप्लवनामसंवत्सरे అందరూ సంకల్పం జరుగుతోంది. కళ్యాణ సంకల్పం. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో అక్కడున్న అర్చకులు చెప్పినట్టుగా అందరూ చెబుతూ ఉండండి సంకల్పాన్ని. మమ మమ अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थ धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थ मम जन्मलग्न वशादो नामलग्न वशादो जन्मराशि वशादो नामराशि वशादो जन्मांश वशादो नामांश वशादो व्यापार सर्वतो भद्रचक्र वशाच्च ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फल सिद्ध्यर्थं मम कुमारस्य संपूर्ण सरस्वती कटाक्ष सिद्ध्यर्थं मम गृहे अलक्ष्मी परिहार द्वारा अष्टलक्ष्मी वैभव प्राप्त्यर्थं मम निर्वर्तिता वृत्ति विद्या उद्योग वर्तक व्यापार व्यवसायादि समस्त कार्य दिग्विजय फल सिद्ध्यर्थं मम गृहे धनधान्य वस्त्ररत्न काञ्चनादि कोशागार अभिवृद्धि सिद्ध्यर्थं गो महिष्यादि पशुबाहुल्य सिद्ध्यर्थं संपूर्ण शरीर आरोग्यता सिद्ध्यर्थं अनारोग्य निवारणार्थं काणीपाक वरसिद्धि विनायक स्वामिनः परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं अस्मिन् फले आचार्य मुखेन वयम्भो वरसिद्धि विनायक स्वामिनः कल्याण महोत्सव
ఆభ్యం ఆభ్యం కరిష్యే కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మీరందరే స్వయంగా సాక్షాత్ ఆ కాణిపాక వరసిద్ధి వినాయక కళ్యాణాన్ని జరుపుతున్నట్టుగా సభక్తితో ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండండి. జై జై కాణిపాక వరసిద్ధి వినాయక భగవానికి, జై జై కాణిపాక వరసిద్ధి వినాయక భగవానికి. గుష్యామో జ్యోతి గుష్యామో ఇంద్ర గుష్యామ సత్యమామ సర్వా దేవతామో భూర్భువస్మరామో నర్మదే సింధుకారే ఇంద్రేంద్రో వినాయక ఇది ధ్యాత్వా ఓం గం గణపత్యాసనాయ నమః ఓం గం గణపతిమూర్తయే నమః ఓం గం గణపతయే నమః ఇత్యభ్యర్చ్య ఆవాహన స్థాపన సన్నిధాన సన్నిరోధన అవగుంఠన వందన ఆద్య ఆచమన ఆవాహయామి సింహాసనం సమర్పయామి ఆదయోః వాద్యం సమర్పయామి హస్తయోః సమర్పయామి हे आजमनीयं समर्पयामि शिरसिस्थापयामि आपोहिष्ठामयोगवस्तान ऊर्जेधातना हे रणाय युक्तसे यावत्सर्वमोर्धमोऽस्यभाजयेनः शरीरमात्रः समर्पयामि अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां महागणाधिपतये नमः धूपमान् करापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपान् प्रशुद्धादीपं समर्पयामि नैवेद्यं महागणाधिपतये नमः वरं निवेदयामि कर्पूरैर्नागरैरीडं ताजोग्नाम्बूरं प्रतिगृह्यतां महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि
భాస్కరం బలవంతం బృహత్వం ప్రతీతమేవరాజాధిపతప్రభువ నీరాజనం ప్రసుద్ధాజనీయం సమర్పయామి రక్షాధారయామి పార్వతీపతయే హర హర మహాదేవ హర విద్యారంభే వివాహే ప్రవేశే గ్రామే సర్వకార్యేషు విఘ్నస్పత్య ప్రదాయతే వేదోక్తమర్పయామి ఆత్మవృక్షం నమస్కారాన్ సమర్పయామి శాస్త్రాన్ నమస్కారాన్ సమర్పయామి క్రియాహీన భక్తిహీన సమర్పయామి విశేషమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణోత్సవంలో సంకల్పం జరిగి ఆ గణపతి కళ్యాణంలో కూడా గణపతి పూజ జరిగింది. పసుపు గణపతికి ఇంతసేపు కూడా పరమ పవిత్రమైన గణపతి పూజ జరిగి మీ అందరికీ కూడా గణపతి అనుగ్రహం కలగాలని ఆశీర్వదించారు. శిరస్సు వంచి ఒక్కసారి ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. జై జై గణేశ భగవానికి. కాణిపాక వరసిద్ధి వినాయకుడు కాణిపాక క్షేత్రం నుంచే దిగి వచ్చి కళ్యాణం జరుగుతూ ఉన్నాడు. కార్తీక మాసంలో అందున బుధవారం విశేషమైన రోజున జరుగుతుంది. ప్రత్యేకమైన భక్తితో ఆ పుణ్యాహవాచనాన్ని నిర్వహించండి. కళ్యాణోత్సవంలో ఆయుష్యవత్తు ఆరోగ్యవత్తు విశ్రంగరమాస్తో కర్మ సమృద్ధిరస్తు వేద శాస్త్ర సమృద్ధిరస్తు ప్రీతాం భగవాన్ మహాదేవ నాగపాశనం శ్రేష్ఠరత్నగతి విగ్రహం శశాంకరవనం ధ్యాయేత్ వర్ణం మకరాసనం తస్మిన్ కుంభే వర్ణమావాహయామి యమమే వర్ణశ్రీ యమమధ్యాజమృళయాత్వామవశ్వరాజగే తేజమానో హవిర్మహే నమో వర్ణయా భోతిర్గం సమానాయ ప్రమోషే సమర్పయామి రాజ్యోర్పయామి అస్యోః అర్ఘ్యమర్పయామి శ్రేష్ఠాగ్నిమర్పయామి సమర్పయామి 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 అలంకరణార్థం పుష్పాక్షతే సమర్పయామి ఓం పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి వరుణాయ సమర్పయామి నైవేద్యం పరమోత్తయే నివేదయామి సమర్పయామి నీరాజనం ఓం పూర్ణందధాతే అభవ్యాధానే జగదానమోవారదే దైవయమానాయుతేజోదధాతే జయ జయ గణేశ భగవానికి.
కాణిపాక వరసిద్ధి వినాయక భగవానికి గణగణము శివగణమై పేరిణి తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా సుప్రీదాస ప్రసన్న వరదా భవంతో యచ్చిత్తిదే విధాయదా ప్రదేవ వర్ణ వరదనో దేవ సత్య విద్య విద్యేనం వరదేవేజనే విద్రోహం మనుష్యాశరామసి అదిత్య సర్వాయో మాదేన సో దేవరీరిషః శివాదో యత్రిపుదేవీత్వాఘా సత్యముదయన్న విద్మా సర్వాదా విశ్వవిదేవ దేవాధాతే శ్యామవర్ణ ప్రియాః అధికారుణ్ణో జిత్వారస్వస్య వాజినః సురభినో ముఖాకరత్మనాయో విరాజో అవోహిత్థామయో భవస్తానో జయసాధన హేరణాయ నిక్కదే యావస్సువతమోర్ధస్య భాదే దేహనః జదేవమాతరః తస్మానంగమామవో యస్య క్షయాయ జన్మః ఆభోజనయథాజనః హిరణ్యవర్ణాస్తదయః పావకాయాసు జాతః యాసివః శ్రీయాగర్భం ధరే విరూపాస్తానావస్తకుస్యో నాభవంతో యాసాకం రాజా వరుణో యాజ మధ్యే సత్యానదేవచ్చనానాం మధుస్తమస్తదయాపావకాస్తానావశ్యకుస్యో నాభవంతో దేవాదివి గృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి పృథివీ పైతో సంతిజుక్రాస్తానావశ్యకుస్యో నాభవంతో మనుష్యుతావస్తుతావశ్యమయా తత్వమశ్యస్మదమ్మే సర్వాగో అగ్నేవో రక్షుజలో హోమేవో ఐవర్షో బలభోజో నిధత్తా పవిత్రేణ ఆత్మానం మురదే సదా తేన సహస్రధారేణ మాన్యః పురంతమా రాజాపత్యం పవిత్రం శతోద్యామగుంభిరణ్మయం తేన బ్రహ్మవిదో వయో ఓం బ్రహ్మగురీమహే మహమాపునాదో సమస్తస్యావనస్మీస్యా రాజా ప్రమణాభిపునాదుమా వేదామోదయం త్యామునాదో యో రుద్రో అగ్నోయోక్షయఘోషధేషు యో రుద్రో విశ్వాభువనా వివేదనస్మై రుద్రాయ నమోऽस्तु స్వర్ణమిహాస్థానం ప్రతిష్టాపయామి రాజ్యాం దేవాద్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశమాసాం పితరో మార్జయంతాం దీత్యాం దిశగృహాదో మార్జయంతాం దీత్యాం దిశ్యామమోషధయో వనస్పతయో ఓషాయాం దిశయజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అగ్రాయేనాగేభ్యో మార్జయంతాం సర్వావస్థాగతో యస్మరేణ్ విశేషమైన పుణ్యాహవాచనం జరిగి ఆ పుణ్యాహవాచన జలాల్ని ఆ పరమ పవిత్రమైన పుణ్యాహవాచన జలాన్ని సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. జై జై వరుణ భగవానికి. మనమేవో భవానః యద్దేహే యదుష్పదే పుణ్యాహవాచనం జరిగి ఆ స్వస్తి పుణ్యాహవాచన జలములను సంప్రోక్షణ చేసి ఈ స్థలమును కళ్యాణ ద్రవ్యాలని సమస్తమైనటువంటి స్థితినంతా శుద్ధి చేసుకుని ఆ పుణ్యాహవాచనం సంపూర్ణమై ఆ దివ్యభవ్యమైన కళ్యాణం ప్రారంభమవుతోంది. సకల భవన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి సంహార విరోధానార్ఘాకారక స్త్రీ వరసిద్ధి వినాయకస్య దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన వివాహ లీలా వినోదార్థో రక్షాసోత్ర సమర్పణం కరిష్యే సకల స్రౌత స్మార్తరిత్య కర్మానుష్ఠాన యోగ్యతా ఓం భూః యజ్ఞాపవేతం ప్రతిష్టాపయామి ఓం మహాయజ్ఞాపవేతం ప్రతిష్టాపయామి ఓం మహాయజ్ఞాపవేతం ప్రతిష్టాపయామి ఓం భూర్భువస్సువః ప్రతిష్టాపయామి సమర్పయామి అస్యోః
समर्पयामि नैवेद्यम् देवताय नमः नैवेद्यं समर्पयामि समर्पयामि नीराजनं बोल गजानन भगवान की जय, बोलो गणेश भगवान की। हर नमः पार्वती सुदये, हर हर महादेव। విశేషమైన ఆ దివ్య భవ్యమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ కళ్యాణ క్రతువులో భాగంగా రక్షాసూత్రములు, కంకణములు మరియు యజ్ఞోపవీతము పూజ జరిగింది. వాటిని అందరికీ దర్శనం చేయిస్తూ ఉన్నారు. ఒక్కమారు పరమ భక్తితో వాటికి నమస్కారం చేయండి అమ్మా. 3 మార్లు కళ్ళకద్దుకోండి నిదానంగా. జై జై గాయత్రీ మాతాకి, రక్షాసూత్ర భగవానికి. పరమ పవిత్రమైన కంకణ ధారణ జరుగుతోంది. నమస్కారం చేసుకోండి. జై జై వరసిద్ధి వినాయక భగవానికి. గట్టిగా 2 చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. రక్షాబంధన ముహూర్తోస్తు. సిద్ధి బుద్ధి అమ్మవార్లకి ధారణ చేసేటువంటి కంకణములు దర్శనమిస్తున్నాయి. నమస్కారం చేసుకుని కళ్ళకద్దుకోండి. జై జై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక భగవానికి. 2 చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. స్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా. దివ్య భవ్యమైన సిద్ధి బుద్ధి సమేత కాణిపాక వరసిద్ధి వినాయకుడి కళ్యాణోత్సవంలో స్వామివారికి సిద్ధి బుద్ధి అమ్మవార్లకు కంకణ ధారణ జరుగుతోంది. కనులారా తిలకించి మీరే స్వయంగా కంకణ ధారణ చేసినట్టుగా భావన చేయండి. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా. వరసిద్ధి వినాయక భగవానికి. सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. స్వామివారి కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. స్వామివారికి నాగరాజ యజ్ఞోపవీతినే నమః. ఆయన యజ్ఞోపవీతం నాగరాజట, నాగదేవత. ఆ యజ్ఞోపవీతాన్ని దర్శనం చేసుకుంటే సమస్త నాగదోషములు, సర్పదోషములు తొలగి సంపూర్ణమైన రక్ష కలుగుతుంది. ఒక్కసారి ఆ యొక్క యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా 2 చేతులెత్తి 5 మార్లు కళ్ళకద్దుకోండి. జై జై గాయత్రీ సావిత్రి మాతాకి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ఆయుష్య
मुहूर्तो विज्ञानवेदधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु గణగణము శివగణమై పేరిణి తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై ధునుకొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ ప్రమదాశ్రిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ జయరా హే సాంబ దిగంబరా పరివారమై దరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమన నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా హరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో నవదా శంకరా కణకణము శివగణమై పేరిణి తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా శంభో శంకరా శంభో శంకరా కాశీపురాధీశ్వరా మాపై నీ కాంతి ప్రసరించరా సద్బుద్ధి వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మాతల పుల్లో నలుపంత తొలగించరా పై కన్నుగా జడిపించరా ఐదునన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్యేరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ ప్రమదాశ్రిత ధ్యాన శివ వస్త్రాణి తే వసావసాధే శివో నక్షత్రామంతవో హస
सप्तलोकस्योपरतरे भूलोक भुवर्लोक सुवर्लोक महल्लोक जनोलोक तपोलोक सत्यलोकादि सप्तलोकस्य सभागे चक्रवाल श्रीशैल महामर्गमध्यमानवर्तन्यायमाण महानालायमाण महाफणिराजशेषस्य कन्यादान कल्पों धर्मों सकलबलावाक्यर्थो अस्य भगवतो देवदेवस्य अग्रदानेक दिव्यावतारस्य आदिमध्यान्तरहितस्य सकलभोगरक्षण विचक्षण सृष्टिस्थितसंहारतिरोधानार्घाकार वरसिद्धिविनायकस्य सालंकृत सिद्धि बुद्धि कन्यादान महंकरिष्ये कन्यां संपदां कनकाभरणयुतां दास्यां गणपतिभ्यो लोके दिग्विजया कन्या में धर्म भूया कन्या में दीवार भयो कन्या में धर्म भूया विश्वं सर्वभूत साक्षी साक्षी निमे पदास्यामि भक्तानां पालनाय वै यदस्माकं परिसर्गो ब्राह्मणे भ्यस्वं भवतो काश्यमावतारणे प्रयाजय प्रदान काश्यपदवत्या कोटादर्धर्मणो नत्रीं हिमादर्धर्मणो भौत्रीं मैनाकादर्धर्मणो पुत्रीं काश्यपदवत्ता भवीं श्रीनाथी कन्या यदस्माकं परिसर्गो ब्राह्मणे भ्यस्वं भवतो काश्यमावतारणे प्रयाजय प्रदान काश्यपदवत्या कोटादर्धर्मणो
सिद्धि विनायक शंकरे वराय इमे స్వామివారి కళ్యాణోత్సవంలో కన్యాదానం జరిగింది. ఆ కాణిపాక వరసిద్ధుడు వినాయకుడికి సిద్ధి బుద్ధి అమ్మవార్ల యొక్క కన్యాదానం ఇప్పుడే సంపూర్ణమై మహాసంకల్పంతో జరిగింది. गणपति बोलमंत्रे ओम गणपति भवामहे ओम गणपति भवामहे ओम नमः शिवाय
खड्गाय हम पन्नमस्वाहा भूस्वाहा आग्नेयद्रमाभुवस्वाहा वायुवेदनमाधवस्वाहा सूर्याय विनुत शिव निगम प्रणुत शिव नमक चमक स्तुत पर शिव हर शिव नटन चरण शिव तिमिरहरण शिव चरण पर शिव हर शिव జై బలో యజ్ఞ భగవానికి. ఆ మహాగణపతి హోమం జరిగింది. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆ యజ్ఞగుండంలో వెలుగుతున్న అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి. జై జై యజ్ఞ భగవానికి. స్వామివారి కళ్యాణోత్సవంలో ఇక్కడ ఒక విశేషం ఉందమ్మా. అన్ని కళ్యాణాలలో జీలకర్ర బెల్లం ఉంటుంది. కాణిపాక వరసిద్ధి వినాయకుడి కళ్యాణంలో జీలకర్ర బెల్లంలో సుముహూర్తం ఉండదు. ఇక్కడ మాంగళ్య ధారణ హోమం మాత్రమే ఉంటుంది. ఆ యొక్క హోమం సంపూర్ణమై మాంగళ్య పూజ జరుగుతోంది. పరమ భక్తితో తిలకించవలసిందిగా ప్రార్థన. మంగళ దీపముగా మా బ్రతుకు అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల పొడి తొడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాల సన్నిధిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా मांगल्य गौरी माता की जय। काणिपाक वरसिद्धि विनायक भगवान की जय। महादेवाय धीमहि तन्नो
गौरी प्रचोदयात् वेदोक्तमं श्रीमन्त्रवत्तं समर्पयामि त्रीणि क्रियाः भक्तिः माङ्गल्यादिदेवताः श्रीदास सुप्रसन्नावरा भवन्तु वरसिद्धिविनायकस्य दक्षिणहस्तेन किल्या भुजगेन्द्रहारं करलधरं रं हरं रं रं हरं पदयोगधीरं परमपरं कैलासमे कदिलि వచ్చేటి వైభవం దీపోత్సవం దివ్య దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం దీపోత్సవం భక్తి దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం జనులంతా జరిపేటి జన్మోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వం శివం వం శివం నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం శివం జయ ఆదిదేవం భయదరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభావం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం ఓ శంకరం సభాపతే ప్రచోదతే హరిణేరమలాహుతా అశ్వాయ వసయత్వరే వేరుధప్పారయిష్ణవః యో వాంగుణం వేద విష్ణవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఓం యో మాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పరమ పవిత్రమైన మాంగళ్యములు మీకు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండమ్మా. 3 మార్లు కళ్ళకద్దుకొని మీ మాంగళ్యములను కూడా ఒక్కమారు కళ్ళకద్దుకోండి. అమ్మవారి మాంగళ్య బలం మీ అందరికీ దక్కుతుంది. మనసునాటి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా వరసిద్ధివినాయకస్యాజ్ఞాం సంప్రాప్య భక్తజనానాం నమస్కారాధికం కృత్వా గట్టిగా 2 చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ఓం మాంగళ్యం సంతోషేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే జీవజదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు మహాంతో న గృహ్ణస్తు మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు పంచాక్షర స్వరమై కొనియాడెరా వరసిద్ధివినాయకస్య దక్షిణహస్తేన చిత్యా వరసిద్ధివినాయకస్యాజ్ఞాం సంప్రాప్య సర్వేషాం భక్తజనానాం నమస్కారాధికం నమస్కారం చేయండి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా
ముహూర్తో అస్తు పూర్ణాహుతి జరుగుతోంది కళ్యాణోత్సవంలో అందరూ నమస్కారం చేసుకుంటున్నారు.
स्तुत पर शिव हर शिव नटन चरण शिव तिमिर हरण शिव चरम तरण पद पर शिव हर शिव शंकरं हर शंभो शंकरं शंभो शंकरं ओम नमः शिवाय జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుగులకు వందన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీదగు దయా దృష్టి సమీపించగా విశేషించి కటాక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరణ మరణ పద పర శివ హర శివ నగరేణ రక్షా దీపోత్సవం అగ్నివరం కృత్యా గణయే నమః గణయే నమః జానాయ నమః మహోదయే నమః అంజనాప్రభవే నమః వైశ్వానరాయ నమః ప్రియాపదే నమః శంకరాదే నమః సద్గుణే నమః నాగాయ పరస్తమోత్తరే విదయేదో రంభరం రంభరం భుజగేంద్రహారం ధరణధరం రంభరం రంభరం భజయోగయేం పరమపరం దీపోత్సవం నవ్య దీపోత్సవం భవ్య దీపోత్సవం యుక్తి దీపోత్సవం శక్తి దీపోత్సవం కారణం నమామి విఘ్నేశ్వరపాదమంగళం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నస్థాపితసింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సమర్పయామి ధోదకస్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రయుక్తం సమర్పయామి విజ్ఞానవేదం సమర్పయామి దివ్యశ్రీచందనం సమర్పయామి అలంకరణార్థం సాక్షతయశ్చ పూజయామి ఓం నమః నమః ఓం జగన్నాథాయ నమః ఓం గంగాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం గోదాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం రాజాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భారతాయ నమః ఓం మధురాయ నమః ఓం జ్యోతిరాయ నమః ఓం హేరతాయ నమః ఓం చంద్రపూర్ణాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం దేవ్యాదాయ నమః ఓం దేవోకే నమః ఓం దేవ్యై నమః ఓం బుద్ధిదేవ్యాదాయ నమః ఓం దేవోకే నమః ఓం బుద్ధిదేవ్యై నమః విష్ణుపత్యపాదవేన వరసిద్ధివినాయ కర్తామనే నమః నానాంతఃపుష్పాక్షరైః పూజయామి ధూమమాన్ ధావయామి శంకరం శంభో శంకరం ఓ శంకరం శంభో శంకరం వనస్పతిర్భవర్దివ్యేనానాగంధే సహితః అగ్రే సర్వదేవానాం ధూపోऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि सत्यसत्त्वमया असतो मा सद्गमया दिव्यमत्वमया तमसो मा ज्योतिर्गमया नित्यतत्त्वमया मृत्योर्मामृतङ्गमया आदिजङ्गमया मम्मादुको शिवया కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై ధునుకొని ఆడెరా ప్రణవోద్భవ ప్రాణ శివ
శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించరా చూడరా దయ చేయరా హే సాంబ దిగంబరా పరివారమై దరి చేరరా పరమ కృపాకరా నడయాడరా మా నడుమన నగదావర సుందరా విహరించరా మా వినుతిలో ఆదిపూజ్యాయ దేవాయ దండమోదకధారిణే వల్లభాకారకాంతాయ శ్రీ గణేశాయ మంగళం పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా సమర్పయామి రాజనానంతరం బుద్ధాత్మనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాన్ ధారయామి కాణిపాకవర సిద్ధి వినాయక భగవానికి జై 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 కాణిపాకవర సిద్ధి వినాయక భగవానికి జై అందరూ హారతి కళ్ళకద్దుకోండమ్మా జై బలో గణేశ భగవానికి 3 మార్లు నిదానంగా హారతి కళ్ళకద్దుకోండి స్వామివారి కళ్యాణోత్సవం పరిపూర్ణమై జీలకర్ర బెల్లం ఉండదు తలంబ్రాలు ఉండవు ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడి కళ్యాణోత్సవంలో ఈ 2 విశేషాలు జీలకర్ర బెల్లం తలంబ్రాలు ఈ యొక్క కాణిపాక వరసిద్ధి వినాయకుడి కళ్యాణంలో ఆ ఆచారం ఉండదు అక్కడున్న క్షేత్ర ఆచారం ప్రకారంగా కళ్యాణోత్సవాన్ని మనం తిలకించాం వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వర గంగాధర గౌరీశ్వర మాతల పుల్లో నలుబంత తొలగించరా పై కన్నుగా నడిపించరా ఐదునన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్యేరా ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ ప్రమదాశ్రిత ధ్యాన శివ మా గుండె చిరు సౌవడి పూజా శంఖాలు పూరించని మా కనుల మెరిసే తడి నీకు అభిషేకమునరించని మా ప్రాణమే మారేడుగా నిరాలాక్షని పదము సేవించని కురిపించరా విభూతిని కరుణించరా సమృద్ధిని జడ జగాన్ని త్యజించి తరించు ధన్యతగా ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ ప్రమదాశ్రిత ధ్యాన శివ శంభో శంకర శంభో శివంకర శంభో భక్తవ శంకర శంభో భగవద శంకర శంభో శంకర శివ శివ శంకర శంకర శంభో శివ శంకర జయ జయ శంకర శంభో శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో శంకర శివ శివ శంకర జయ జయ శంకర శంభో శివ శివ శంకర జయ జయ శంకర దీపోత్సవం కోటి దీపోత్సవం
शिवं निजनीलग्रीवं निखिलजवं वं शिवं वं शिवं